భాగాలన్నీ కూడా పూర్తిగా కాలిపోయాయి. సో వారి మృతదేహాలను కూడా గుర్తించారు. కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులకు సంబంధించి కూడా మెరుగైన వైద్యం అందించేందుకు ఇప్పటికే ఆ యొక్క క్షతగాత్రులకు సంబంధించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు. సో ఆసుపత్రి సిబ్బందిని కూడా ఆదేశించారు మెరుగైన వైద్యం అందించాలని. సో కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. సో ఇలాంటి ఘటనకు సంబంధించి చూడాలి మరి దానికి గల కారణాలు ఏంటి, ఎందుకు జరిగింది ఏంటనే విషయాలు కూడా మనకి రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సైద్లో అయితే 2012 నుంచి ఇప్పటి వరకు అయితే చాలాసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఇలాంటి ప్రమాద ఘటనలు జరుగుతున్నా కూడా అక్కడ యాజమాన్యం ఎందుకు రక్షణ చర్యలు తీసుకోవట్లేదు? యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నదని కూడా కార్మిక సంఘాలు ఒక్కసారిగా ఈ ఘటన తెలిసిన తర్వాత అక్కడికి రావడం జరిగింది. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ ఉన్నారు. సో గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సో ఈ ఘటనలు ప్రతిసారి కూడా రిపీట్ అవుతున్నాయని చెప్పేసి కూడా కార్మిక సంఘ నాయకులందరూ కూడా చెప్తున్నారు. దీనికి పూర్తి బాధ్యత వహించాలే యాజమాన్యం అని కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీనిపైన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ ఇప్పటికే అధికారులతో మాట్లాడిన తర్వాత వివరాలు అడిగి తెలుసుకున్నారు. సో ఉట్టిన ఢిల్లీ నుంచి ఆయన వైజాగ్కి బయలుదేరారు కాబట్టి సో ఘటన గల కారణాలు ఏంటనేది కూడా తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కార్మికులు మాత్రం పదే పదే చెప్తూ వస్తున్నారు. సో అనేక సార్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కానీ అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే యాజమాన్యం నిర్లక్ష్యమా తెలియదు. కానీ కార్మికులు మాత్రం ఘటనలు జరిగినప్పుడల్లా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, గాల్లో కలిసిపోతున్నాయి ప్రాణాలన్నీ కూడా. సో ఎందుకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సీరియస్గా యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? సో అక్కడ పర్యవేక్షణ పూర్తిగా విఫలమవుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో చనిపోయిన కుటుంబాలను ఖచ్చితంగా ఆదుకోవాలి, వారికి అండగా ఉండాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సో అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద బయట కూర్చొని నిరసన తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించున్నారు. సో వారందరూ కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. సో అక్కడ కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా క్షతగాత్రుల కుటుంబాలను కూడా ఆదుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతమైతే అక్కడ టెన్షన్ వాతావరణమే కనిపిస్తుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద. ఎందుకంటే లోపలికి వెళ్లేందుకు ఎవరు కూడా ధైర్యం చేయడం లేదు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. 2-3 ఫైర్ ఇంజన్తో ప్రస్తుతం మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అక్కడ పరిస్థితి ఇంకా మనకి పూర్తిగా అదుపులోకి రావాలంటే సో ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. విపరీతమైన వేడి కారణంగా ఎవరు కూడా లోపలికి వెళ్ళే ధైర్యం చేయడం లేదు. కాబట్టి వేడి మొత్తం తగ్గిన తర్వాతనే లోపలికి వెళ్ళి ఇంకెవరైనా ఉన్నారా, ఈ యొక్క ప్రమాదంలో చిక్కుకొని మరణించారా అనే వివరాలన్నీ కూడా అప్పుడు మనకి అధికారులు తెలుసుకునే అవకాశం ఉంది, అధికారికంగా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం స్పాట్లోనే 8 మంది కార్మికులు మృతి చెందినట్టు అధికారులు చెప్పారు. సో మిగిలిన 2 కొద్దిసేపటి క్రితమే మరణించినట్టుగా కూడా చెప్తున్నారు. సో మిగిలిన 6 పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి సో మనకి అర్ధరాత్రి ప్రస్తుతం కొంత వేడి తగ్గిన తర్వాత లోపల ఇంకెవరైనా చిక్కుకున్నారా? ప్రస్తుతం అయితే 16 మంది మాత్రమే లోపల పనిచేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో దాని పక్కన ఇంకేమైనా ప్రమాదం చోటు చేసుకుందా, అక్కడే చోటు చేసుకుందా అనేది కూడా మనకి ఈరోజు అర్ధరాత్రి లేదంటే రేపు ఉదయం క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన ఎప్పటికప్పుడు గంటకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్ వీళ్ళందరూ కూడా అధికారులతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతటిని కూడా తెలుసుకుంటూ ఉంటున్నారు. సో ఉట్టిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్దకు బయలుదేరారు. సో మరి కాసేపట్లో అక్కడికి బయలుదేరిన తర్వాత ఆ వివరాలన్నీ అధికారుల నుంచి తెలుసుకున్న తర్వాత మీడియాతో హోంమంత్రి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూడాలి మరి ప్రమాదానికి గల కారణము, సో మృతుల సంఖ్య ఇంకేమైనా పెరుగుతుందా, సో ప్రస్తుతం లోపల ఇంకెవరైనా చిక్కుకున్నారా, ఘటన గల కారణాలు ఏంటి అనే వివరాలనేది కూడా మరి కాసేపట్లో మనకి హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడిన తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ సైదులు, అలాగే క్షతగాత్రులకైతే వైద్య చికిత్సనైతే అందిస్తున్నారు. మరి చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తుందా, ప్రకటించే ఆలోచనలు ఏమైనా ఉందా? దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? ఎస్ తప్పకుండా చనిపోయిన కుటుంబాలను ఆదుకుంటామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి సో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ ఇప్పటికే ఉట్టిన ఢిల్లీ నుంచి ఆయన వైజాగ్ బయలుదేరారు. కాబట్టి సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వారికి కొంత సహాయం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత సహాయం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇదే విషయాన్ని అధికారిక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ విషయం రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆ యొక్క
ప్లేస్కి వెళ్ళి విజిట్ చేసిన తర్వాత ఆ పరిస్థితిని చూసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ₹1 కోటి పైగా